బంగారం కన్నమ్మ ఎక్కడ ఏంటి కంటిన్యూగా ఫోన్స్ అండి దిగగానే ఫోను అసలు ఎన్నిసార్లు చేసేవారు డేలో షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు ఇంటి నుంచి ఫోన్ వెళ్ళదు అక్కడ నుండే వస్తుంటాయి మేము డిస్టర్బ్ చేయొద్దు కదా తను ఎక్కడున్నారో బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు అని మేము అనుకుంటాం మాకు మినిట్ ఒక కాల్ వస్తూ ఉంటుంది మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి ఎంత అసలు అఫెక్షనేట్ అసలు ఎంత హార్ట్ ఉండేది దానికి ఇంకేంటి సావికర్ మీకేం చెప్పేవారు డాడ్ రెస్పెక్ట్ నేర్పించింది డాడీ ఎవ్వరు ఏంటదని చూడలే వాళ్ళు ఎంతైనా రిచ్ కానీ ఎంతైనా పూర్ కానీ ఎంత ఏమైనా కానీ వాళ్ళు నీకు ఏం చేసిండ్రు నువ్వు వాళ్ళకి అట్లా ఉండాలి రెస్పెక్ట్ నేర్పించారు ఫస్ట్ ఎప్పుడైనా మరి యూ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగా కాదు ఇంటీరియర్ డిజైనింగ్ కదా మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా నేను డాడీ అంటే మీరు డాడీతో చెప్పారా లేదు లేదు నేను రీసెంట్గా తీసుకున్నాను రీసెంట్గా బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద డాడీ మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం ఎట్లుంటారో అట్లా మీ ఇష్టం అది ఒకసారి లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్ యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ట్రావెల్ లైట్స్ కంటిన్యూస్గా వర్క్ ఉండాలి వర్క్ లేకపోతే స్ట్రెస్ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా రూమర్స్ ఇవన్నీ మరి డిడ్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్ అంటే యాజ్ ఫ్యామిలీ అంటే మాకేముంటుంది అంటే సో అండ్ సో ఈ వేణుమాధవ్ వాళ్ళ కొడుకులు వాళ్ళ ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఆడ్గా ట్రీట్ చేయడం అంటే సో వాట్ అని అట్లాంటివి కొంతమంది అందరు కాదు కొంతమంది వేణుమాధవ్ గారి తర్వాత మీ ఫ్యామిలీ మరి ఆర్థికంగా అన్ని విధాల బాగానే ఉన్నారా అంటే చాలా కష్టం కదండి ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్ బోన్ అయినా కానీ తను మాకు కొన్ని హౌసెస్ ఉన్నాయి చేసి పెట్టి సమకూర్చి అంటే ప్లానింగ్ ఉన్న మనిషి చాలా మాకు అర్థం అవుతుంది లేకపోతే కొడుకుల్ని చదివించడం ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి అవును ఆ మాట చెప్తారు హీ వాజ్ చాలా హెల్పింగ్ నేచర్ ఆయనకి అందరికీ హెల్ప్ చేసే అందరితో కలిసిపోయేవారు ఫ్యామిలీ మొత్తం చూసుకున్నారు అది కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి చేసి పెట్టారు ఏదో ఒకటి వాట్ ఇస్ మీకు బాగా ఇష్టమైన మెమరీ ఆయన గురించి ఉన్నాయండి చాలానే ఉన్నాయి ఏం వండి పెట్టేవారు ఎక్కువ ఒకటని ఏంటండి చాలా ఉన్నాయి మెమరీస్ ఎక్కువ పప్పుచారు ఆలు ఫ్రై నాన్ వెజ్ కూడా ఇష్టపడతారు కాకపోతే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళేసి వస్తే కాల్ చేస్తా చాలా ఇంట్లో ఉంటే ఇంకా మాకు ప్రాన్స్ బిర్యానీ చేసేవారు పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే హడావిడి అయిపోతారు స్నాక్స్ ఏం పెట్టాలి వాళ్ళకి ఏం చేసి పెడతారు ఈవినింగ్ వచ్చే వరకు ఇంట్లో ఉంటే కంపల్సరీ చేసిస్తారు లాంగెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సావికర్ వాట్ యూ రిమెంబర్ ఏం గుర్తుంది 1-2 వీక్స్ వెళ్ళిపోయేవారు చాలా అంటే మేము చిన్నగా ఉండే కదా మాకేమంత ఐడియా లేకుండా మమ్మీకి ఎక్కువ తెలుసుండే కానీ డాడీ చాలా తక్కువ చూసేది వచ్చేటప్పుడు అని పట్టుకొస్తారా అక్కడ లోకల్లో గిఫ్ట్లు లోకల్గా దొరికే చాక్లెట్లు అవి ఇవి చాక్లెట్స్ టాయ్స్ ఎవ్రీథింగ్ అన్ని తెచ్చారు కాస్ట్లీ బొమ్మలు వీళ్ళకి అది ఎన్ని టాయ్స్ ఉండేవో వీళ్ళు తెస్తే బ్రేక్ చేస్తే ఎందుకండి అంత కాస్ట్లీవి తెస్తారంటే పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా నేను చేస్తా అంతే కదా చాలా ఎన్ని వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ తెచ్చారో చాలా ఇంకా ఇప్పటికి ఉన్నాయి ఆ బొమ్మలన్నీ అయితే జ్ఞాపకాలు మీకు డాడీ ఇచ్చిన జ్ఞాపకాలు అందుకే కొన్ని అసలు బ్రేక్ అయిపోయినా అసలు ఇక్కడే ఉంచేస్తాను పడేయను చాలా సర్ప్రైజింగ్ అండి అంటే అందరూ వరల్డ్ని ఎంత నవ్వించారు యాక్టర్స్ దే లెఫ్ట్ ద వరల్డ్ ఎర్లీ తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు మనకి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు ఏవిఎస్ గారు కావచ్చు